నమస్కారం. కపిల్ చిట్ ఫండ్స్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకున్నా, మీ భవిష్యత్తులో జాతకంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకు పరిష్కార మార్గాలను తెలుసుకోవాలనుకున్నా మా ఐవీఆర్ఎస్ నంబర్స్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మేమే మీకు కాల్ చేస్తాం. మీ సమస్యలకి పరిష్కార మార్గాలను సూచిస్తారు డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు. అయితే మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన మా ఐవీఆర్ఎస్ నంబర్స్ 125556 505101063. ఈ నంబర్స్కి కాల్ చేసి మీ పూర్తి డీటెయిల్స్ అంటే మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలంతో పాటు మీ సమస్య ఏంటో కూడా వివరంగా చెప్పి రిజిస్టర్ చేసుకోండి. ఈనాటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామా? నమస్కారం అమ్మ సంధ్యాలక్ష్మి గారు. నమస్కారం అమ్మా, ప్రేక్షకులకి నమస్కారం. కొంతమందికి అవయవాలు అదురుతూ ఉంటాయి కదా, శరీర భాగంలోనివి. మరి ఈ అవయవాలు అదరటం వల్ల ఫలితాలు ఎలా ఉంటాయండి? ఫలితాలు ఎలా ఉంటాయి అంటే అదిరినటువంటి ప్రదేశాన్ని బట్టి అవి ఉంటాయన్నమాట. అంటే ఒక్కో ప్రదేశం మీద వాలటం వలన అదరటం వలన ఒక్కో రకమైనటువంటి ఫలితం ఉంటుందని ఇవి శకున శాస్త్రంలో మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఇలాంటి ఉదంతాలు అంటే ఎవరికి ఎక్కడ ఏ భాగంలో, స్త్రీలకి ఏ విధంగా ఉంటుంది, పురుషులకి ఏ విధంగా ఉంటుంది అనేది, ఏ భాగంలో అదిరితే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాలన్నీ మనకి కనిపిస్తాయి. ఓకే. అయితే ఇది ముఖ్యంగా రామాయణంలో మనకి కనిపిస్తుంది. రామాయణంలో ఏమిటంటే రాముడు ఇక్కడ లంకకి యుద్ధం కోసం వచ్చే ముందుట సీతమ్మ వారికి, రావణాసుడికి కూడా ఎడమ తొడ అదిరిందిట. అదేవిధంగా విభీషణుడికి కుడి తొడ అదిరిందిట. అంటే ఇక్కడ మనకేం తెలుస్తోంది? కీడు ఆడవాళ్ళకైతే కుడివైపు, మగవాళ్ళకైతే ఎడమవైపు అని మనకి అర్థమవుతోందిగా. అయితే శరీరంలో ఒక్కో అవయవం అదిరితే ఒక్కో ఫలితం ఉంటుందా, లేకపోతే అన్ని అవయవాలకి ఒకే ఫలితం ఉంటుందా అదరటం అనేది? లేదు లేదు, ఒక్కో అవయవానికి ఒక్కో రకమైనటువంటి ఫలితం, ఒక్కో రకమైనటువంటి ఫలితం ఉంటుంది. అంటే కన్నుకి మనకి నడి నెత్తి మీద ఎక్కడైనా అదిరితున్నట్టు అనిపిస్తేట మృష్టాన్న భోజనం చేస్తారట. అంటే అన్ని రకాలుగా భోజనాలు, పంచపక్ష ప్రమాణాలతో భోజనం చేస్తారు. తర్వాత ఎడమ కన్ను అదిరితే నష్టం కలుగుతుందిట. ఎవరికి? పురుషులకి. అదే స్త్రీలకైతే శుభకరమైనటువంటిది, మిత్రలాభం కలుగుతుంది, అనుకోనటువంటి ఎన్నో పనులు వాళ్ళకి జరుగుతాయి. అయితే ముక్కు భాగంలో, ముక్కు భాగం అదిరితే రోగం వచ్చేటువంటి అవకాశం ఉందిట. ఎడమ వైపు అయితే రోగం వస్తుందని, కుడివైపు అయితే శుభకరం అనేటువంటి విషయం చెప్తారు. తర్వాత చెంప భాగాన, కుడి చెంప అదిరితే చాలా మంచిదిట, విజయాలు వస్తాయిట. ఎడమ చెంప అయితే శత్రువు వలన ఇబ్బందులు కలుగుతాయిట. పెదవి ఎడమవైపు అదిరితే మగవాళ్ళకి ఆ రోజు భోజనం దొరకపోవడము, సరైనటువంటి భోజనం లేకపోవడం అలాంటివి ఉంటాయి. కుడివైపు అదిరితే మంచి విందు భోజనం వాళ్ళు చేస్తారట. ఆ తర్వాత మనకి భుజాలు, చేతులు చెప్తారు. చేతులకి ఏమిటంటే మగవాళ్ళకి కుడి చేయి అదిరిందనుకోండి మంచి ఉద్యోగ ప్రాప్తి అవుతుందిట. వాడు చేసేటువంటి పనులన్నీ కూడా, అంటే చేతితో చేసేటువంటి పనులన్నిటి కూడా వాళ్ళకి విజయం లభిస్తుంది. అదే ఎడమ చెయ్యి అదిరితేట వాళ్ళకి పై అధికారులతో ఇబ్బందులు వస్తాయిట. ఆ తర్వాత తొడ, ఇందాకేమైనా చెప్పుకున్నాం కదా, ఎడమ వైపు వాళ్ళకి అదిరిందనుకోండి వాళ్ళకి రాజ్యభ్రష్టం, పదవీ భ్రష్టం జరుగుతుందిట. అంటే మగవాళ్ళకి ఎడమ తొడ అదరటం అనేటువంటిది అంత మంచి విషయం కాదు. దానివల్ల వాళ్ళు ఉండేటువంటి స్థానం నుంచి భ్రంశం రావటము, లేకుంటే ఉద్యోగంలో ఏదైనా ఇబ్బందులు ఏర్పడటము, వాళ్ళకు ఇక్కడ ఏమిటంటే రావణాసురుడికి రాజ్యాన్ని కోల్పోయాడు కదా, అలా వాళ్ళకి నష్టం వచ్చి వాళ్ళకు ఉండేటువంటి స్థాన భ్రంశం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఆడవాళ్ళకి ఇది అయితే ఎడమ కన్ను అదిరితే మేలు, ఎడమ నొసలు అదిరితే మేలు, ఎడమ చెయ్యి అదిరితే మేలు, ఎడమ తొడ అదిరితే మేలు, ఎడమ పాదాలు అదిరితే మేలు. ఏదైనా కూడా శరీరంలోని ఎడమ భాగం అంతా కూడా స్త్రీలకి మేలు చేస్తుంది. కుడి భాగం అంతా కూడా కొంత కీడును చూపిస్తుంది. అంటే కీడు అంటే అదరగానే వీళ్ళకి ఏదో చెడు జరుగుతుంది అని ఇక్కడ అర్థం కాదు. మామూలుగా ఏమంటారంటే ఎవరికైనా అదురుతున్న భాగాన్ని ఉంగరంతో కానీ ఏదైనా బంగారంతో దాన్ని అక్కడ తుడిచేయాలిట, రాచేయాలి, నొక్కి పెట్టాలిట. అలా చేస్తే మేలు కలుగుతుందని, లేదా మనకి ఏదైనా సూచనలు, మనకి మామూలుగా మన పరిస్థితులు కూడా మనకి తెలుస్తూ ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా ఉంటే దానికి పరిహారాలు. ఇవన్నీ మనకి ఏమిటంటే ప్రకృతి నుంచి వచ్చేటువంటి కొన్ని సూచనలుగా మాత్రమే తీసుకోవాలి. తీసుకుని దానికి తగినటువంటి పరిహారాలు చేసుకోవాలి. ఓకే అమ్మ, మనకి కాల్ సిద్ధంగా ఉంది. నవీన్ కుమార్ గారు రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో హలో, నవీన్ కుమార్ గారికి ఏమవుతారమ్మా మీరు? మదర్ నండి. ఓకే అమ్మా, మీ బాబు బర్త్ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేద్దామమ్మా. 27వ తారీఖు 2వ నెల 1976 సంవత్సరం. అవును మేడం. పుట్టింది ఉదయం 9:30 హైదరాబాద్లో. అవును మేడం. ఓకే, వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, సంధ్యాలక్ష్మి గారితో మాట్లాడండి అమ్మా. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే మేడం. ఇంతవరకు బాబుది సెటిల్ కావట్లేదు మేడం. ఆయన ఇక్కడ లేడు, యుఎస్ లో ఉన్నాడు. సంబంధాలు చూస్తున్నారా? సంబంధాలు చూస్తున్నాం మేడం, చూస్తున్నాము, సెటిల్ కావట్లేదు. చేసుకోనని చెప్తూ ఉన్నాడా మేడం? తను ఇష్టపడటం లేదనే విషయం చెప్తున్నాడా? లేదు మేడం, చూడమనే చెప్తున్నాడు. ఆయన యూఎస్ నుండి రోజు ఫోన్ చేస్తాడు,
చేసి సెటిల్ అమ్మాయిని చూడమని చెప్తున్నాడు. మేము కూడా ఇక్కడ మ్యారేజ్ బ్యూరోలకు అందరికి చెప్పి చూస్తున్నాం మేడం. నెట్ లో కూడా పంపిస్తున్నాం. ఈ సంవత్సరం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయమ్మా, మీరు కంగారు పడే పని లేదు. ఈ సంవత్సరం కాకపోతే మాత్రం మళ్ళీ ఒక సంవత్సరం ఆగాల్సి వస్తుంది. 2014 మే తర్వాత అయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు కన్యా పాశుపత మంత్రంతో శివుడికి అభిషేకం చేయిస్తూ ఉండండి. ఆ అబ్బాయిని వీలైతే రుక్మిణి కళ్యాణం కానీ లేదా రామాయణంలోని వివాహ ఘట్టం బాలకండ కానీ చదువుకోమని చెప్పండి. అక్కడ వాళ్ళకి వీలు కాదు అని మీరు అంటారేమో, ఇక్కడ కన్యా పాశుపత మంత్రంతో శివుడికి అభిషేకం చేయించండి అతని పేరు మీద. ఓకే, విన్నారు కదమ్మా. నవీన్ కుమార్ గారి మ్యారేజ్ అవ్వడానికి పరిహారాలు చెప్పారు కదా, వాటిని తప్పకుండా పాటించడానికి ప్రయత్నించండి. మీ అబ్బాయికి త్వరలోనే మంచి సంబంధం దొరకాలని ఆశిస్తున్నాం. ఓకే సంధ్యలక్ష్మి గారు, ఇప్పుడు శరీరంలోని కొన్ని భాగాలు కంటిన్యూస్గా అంటే కొద్ది రోజుల పాటు అదురుతూ ఉంటాయి కదా, అది ఏదైనా అనారోగ్యానికి కారణం అంటారా అండి? ఇక్కడొక విషయం తెలుసుకోవాలి. మనకి ఏదైనా భాగం అదురుతోంది అంటే కొన్ని సెకండ్లు మాత్రమే అదురుతుంది. కొన్ని సెకండ్లు మాత్రమే, అంటే భూమి ఎలా కంపిస్తుందో అలా కొన్ని సెకండ్లు మాత్రమే. ఏ భాగం, అది కుడి భాగం కానీ ఎడమ భాగం కానీ, శుభ సూచకం కానీ అశుభ సూచకం కానీ ఏదైనా సరే అదరటం అనేటువంటిది కొన్ని సెకండ్లు మాత్రమే ఉంటుంది. అలా రోజులో ఒకసారి కానీ 10 సార్లు కానీ 20 సార్లు కానీ కూడా అదరచ్చు. లేదా కొంతకాలం వరుసగా కూడా కొన్ని నెలల పాటు రోజులో ఒకసారి 2 సార్లు అలా అదురుతూ ఉంటుంది. అవన్నీ శుభసూచకాలే. కానీ కంటిలో కానీ చేతిలో కానీ ఏ భాగమైనా ఆగకుండా చాలాసేపు అదురుతోంది, అది రోజు కూడా సంభవిస్తోంది అంటే తప్పనిసరిగా నరాల బలహీనత ఉండేటువంటి అవకాశం ఉంది. వాతపిత్తక పదోషాలు ఏవి కూడా శృతిమించేటి ఎక్కువ అయినప్పుడు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఏమిటంటే నరాల బలహీనత ఏదైనా ఉన్నప్పుడు అలా బాగా అదిరి తర్వాత అది ఏదైనా జబ్బు కిందికి రావడము, ఏదైనా అటాక్ రావడం లాంటిది కూడా జరగవచ్చు. అంటే ఎవరికైనా కొద్ది సెకండ్లే కాకుండా అలా నిమిషాల తరబడి అరగంట గంట సేపు అలా అదురుతూనే ఉంది, అలా నిత్యం కొనసాగుతూనే ఉంది అంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ చూపించుకోవాలి. ఓకే ఓకే, సో అది అనారోగ్యం అనే మనం భావించాలి. సంధ్యలక్ష్మి గారు, ఈ కాలంలో చూస్తున్నాం చాలామందికి కన్సీవ్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. అండ్ కన్సీవ్ అయినా కూడా నిలవటం లేదు, అబార్షన్స్ అవుతున్నాయి. దీనికి జ్యోతిషపరమైన కారణాలు ఏమైనా ఉన్నాయండి? ఇలా ఎందుకు జరుగుతుంది? కన్సీవ్ కావడానికి ఆలస్యం అవడానికి కారణాలు వేరు, కన్సీవ్ అయిన తర్వాత నిలవకపోవడానికి కారణాలు వేరు. అంటే శని సంబంధం పంచమానికి ఉంది అనుకోండి, కన్సీవ్ కావడం కొంచెం ఆలస్యం అవుతుంది. లేదా ఆ దశాంతర దశలు పంచమ స్థానాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆ పంచమ స్థానానికి సంబంధించినటువంటి గ్రహాల దశాంతర దశలు రాకుండా ఆ తర్వాత గోచార రీత్యా కూడా అక్కడ శని దృష్టి అలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుంది, కన్సీవ్ అవడమే ఆలస్యం అవుతుంది. లేదు వచ్చిన తర్వాత కూడా నిలవటం లేదు అంటే దీనికి కుజుడు కారకుడు. కుజుడికి పంచమ సంబంధం ఏర్పడినప్పుడు, రాహు సంబంధం ఏర్పడినప్పుడు, రాహు కుజ సంబంధం ఏర్పడినప్పుడు ఇక్కడ అబార్షన్స్ అయ్యేటువంటి అవకాశం చాలా కనపడుతూ ఉంటుంది. ఒక్కోసారి ఏమిటంటే హ్యాబిచువల్ అబార్షన్స్ కూడా అవుతూ ఉంటాయి. ఓకే, అయితే ఇప్పుడు పంచమాధిపతిని పంచమాన్ని చూస్తే సంతానం గురించి తెలుస్తుంది అంటారా అండి? ఒక్క పంచమాన్ని చూస్తేనే సరిపోదు, పంచమాధిపతిని చూస్తేనే సరిపోదు, కారకుల్ని కూడా చూడాలి. అంటే మనకి ప్రతిదీ కూడా ఏదైనా ఒకటి చూడాలి జ్యోతిష్ శాస్త్రంలో అంటే ఆ స్థానాన్ని మాత్రమే చూస్తే సరిపోదు. ప్రతి భావానికి ప్రతి విషయానికి ఒక కారక గ్రహం అంటూ ఉంటుంది. ఆ కారక గ్రహానికి కూడా పవర్ ఉందా లేదా అంటే బలం ఉందా లేదా అనేటువంటి విషయం చూడాలి. సంతానానికి కారకుడు మనం గురువుగా చెప్పుకుంటాం. పంచమాన్ని పంచమ స్థానంలో ఉండేటువంటి గ్రహాల్ని గురువుకి కూడా బలం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని విచారించాలి. ఓకే అమ్మా, ఇప్పుడు మనకి కాల్ సిద్ధంగా ఉంది. అరుణ్ కుమార్ గారు రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో చెప్పండి. అరుణ్ కుమార్ గారికి ఏమవుతారమ్మా మీరు? మదర్ నండి. ఓకే అమ్మా, ఒకసారి మీ అబ్బాయి బర్త్ డీటెయిల్స్ చెక్ చేసుకుందాం. డిసెంబర్ 11, 1980 సంవత్సరం ఉదయం 8:24 హైదరాబాద్లో పుట్టారు మీ అబ్బాయి. మీ అబ్బాయి సమస్య గురించి సంధ్యాలక్ష్మి గారితో మాట్లాడండి అమ్మా. నమస్కారం అమ్మా, చెప్పండి. నమస్తే అమ్మా. బాబు మ్యారేజ్ గురించి అడుగుదామన్నాడు. సంబంధాలు చూస్తున్నారా? చూస్తున్నామండి, అది కలవడం లేదు, మ్యాచ్ అవుతలేవు అని అంటున్నారు. మళ్ళీ ఏజ్ డిఫరెన్స్, ఏజ్ గ్యాప్ అని అంటున్నారు. ఈ అబ్బాయికి 2013 మే తర్వాత వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత మ్యాచింగ్ చూడడం కూడా విడిపోయి యోగాలు లేనటువంటి అమ్మాయిని చూసి పెళ్లి చేయండి. ఓకే, విన్నారు కదమ్మా. సో జాతకాలు బాగా పరిశీలించిన తర్వాత బాగా కలిసాక అండ్ హస్బెండ్ స్థానం మంచిగా ఉన్న అమ్మాయిని చూసి పెళ్లి చేయమని చెప్తున్నారు. ఆ రకంగా మీరు తప్పకుండా జాతకం విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే సంధ్యాలక్ష్మి గారు, మనం ఇప్పుడు సంతానం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. కొంతమంది ఎన్ని దోషాలకి ఎన్ని పూజలు చేసినా
ఎన్ని రెమెడీస్ పాటించినా వాళ్ళకి సంతానం అసలు కలగదు. దీనికి కారణం ఏదైనా ఉందా అండి? ఉంటాయమ్మా. అంటే పూర్వజన్మలో కొన్నిసార్లు ఏమిటంటే దోషాలు, శాపాలు ఉంటాయి. అలాంటి శాపాలు, దోషాలు ఉన్నప్పుడు ఏమిటంటే వాళ్ళకి సంతానం కలగటం ఆలస్యం అవుతుంది. అంటే వంశపారంపర్యంగా ఉండేటువంటి దోషాలు ఉంటాయండి. సప్త జన్మలు అంటే సప్త పిఢీల వరకు, తరాల వరకు, 7 తరాల వరకు ఆ దోషం నడుస్తూ ఉంటుంది. అంటే వీళ్ళ జాతకాల్లో ఎంతో సూక్ష్మ పరిశీలన చేస్తే తప్ప ఒక్కోసారి మనకి కనిపించదు, ఒక్కోసారి కనిపిస్తుంది, ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళు చేసేటువంటిది జాతకంలో కనపడాలి అంటే పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు మాత్రమే జాతకంలో కనిపిస్తాయి. కానీ ఈ జన్మలో కూడా ఏమైనా దోషాలు సర్పాల పట్ల కానీ, భగవంతుడి పట్ల కానీ, ఋషుల పట్ల కానీ చేశారనుకోండి, ఈ జన్మలో చేసేటువంటి శాపాలు మాత్రం మీకు జాతకంలో కనిపించవు. అలా అనేక శాపాలు ఉండటం వల్ల వీళ్ళు చేసి ఉండకపోవచ్చు, వీళ్ళ వంశపారంపర్యంగా కూడా ఎవరైనా పెద్దలు చేసి ఉన్నా కూడా ఆ శాపం వీళ్ళకి తగిలేటువంటి అవకాశం ఉంది. అంటే కొంతమంది ఇళ్లలో చూడండి, కొన్ని తరాల వరకు ఆ ఇళ్లలో తరానికి ఒకళ్ళో ఇద్దరికో పిల్లలు లేకుండా ఉంటారు. అంటే ఆ తరంలో వంశపారంపర్యంగా 7-8 జనరేషన్స్ నుంచి కూడా కొంతమందికి ఉంటారు, ఎవరికో ఒకళ్ళకి, ఒక జంటకి పిల్లలు లేకుండా ఉండటం మనకి కనిపిస్తూ ఉంటుంది. అలా కొన్ని తరాల వరకు అది కొనసాగుతూ ఉంటుంది. ఏం చేసినా కూడా ఒక్కొక్కసారి కొంతమందికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవడానికి కానీ, పరిహారాలు చేయడానికి కానీ అవకాశం చిక్కేటువంటిది కూడా వాళ్ళకి ఉండదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే అలా చేసినా కూడా సంభవం కానటువంటి వాళ్ళు కూడా మనకి కనిపిస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఘోరమైనటువంటి శాపాలు వంశానికి ఉన్నప్పుడు వంశవృద్ధి జరగదు. అమ్మ సంధ్యాలక్ష్మి గారు, కొంతమందికి చాలా సంవత్సరాల తర్వాత, అంటే పెళ్ళైన తర్వాత 15-20 సంవత్సరాల తర్వాత సంతానం కలుగుతుంది. అలా సంతానం కలగడానికి వారికి ఏమైనా ప్రత్యేక యోగాలు ఉంటాయండి? జ్యోతిష్యంలో మరికొన్ని కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి, కొన్ని గ్రంథాల్లో ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నాయి. అసలు లేకపోవడం కోసం అని చెప్పేసి లగ్నము, చంద్రుడు, గురువు వీటికి శుభ సంబంధం లేకపోతే జీవితంలో వాళ్ళకి సంతానం కలగదుట. మరొకటి చాలా కాలానికి సంతానం కలగటం అని అనుకుంటే ఇక్కడ లగ్నంలో శని ఉండటం, అష్టమంలో గురువు ఉండటం, ద్వాదశంలో కుజుడు ఉండటం, ఇలాంటి యోగాలు ఉన్నప్పుడు వాళ్ళకి పంచమ స్థానంలో బలం లేకుండా ఉండటం వలన దీర్ఘకాలానికి సంతానం కలిగేటువంటి అవకాశం ఉందట. అసలు దీనికి ఏం సంబంధం అంటే మామూలుగా అందరికీ తెలియకపోవచ్చు, కానీ జ్యోతిష్కులు వినేవాళ్ళకి అనిపించవచ్చు. అసలు లగ్నంలో శనికి, అష్టమంలో గురువుకి, ద్వాదశంలో కుజుడికి ఏమిటి సంతానానికి ఏమిటి సంబంధం అని అనిపించవచ్చు. కానీ లోతుల్లోకి ఆలోచిస్తే చాలా సంబంధాలు మనకి అక్కడ కనిపిస్తాయి. ఓకే. అయితే ఇలాంటి యోగాలు ఉన్న వాళ్ళకి కూడా చాలా కాలానికి సంతానం, అంటే వాళ్ళు పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి సంతానం కలిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనకి కొన్ని గ్రంథాల్లో కనిపిస్తుంది. అమ్మ, కొంతమందికి సంతానం కలగదు కదా, కలగకపోతే వాళ్ళు దత్తత తీసుకుంటారు. మరి ఇలా దత్తత తీసుకునే వారికి ఎటువంటి జాతకం ఉంటుందండి? అంటే ఎటువంటి యోగం ఉంటుంది, ఎలాంటి గ్రహస్థితి ఉంటుంది అని? అంటే మామూలుగా చాలా మందిని మనం చూస్తుంటాం, సంతానం కలగకపోయినా దత్తత తీసుకుంటారు. పూర్వకాలంలో ఏంటంటే సంతానం ఉన్నా కూడా అసలు దిక్కులేనటువంటి పిల్లల్ని కూడా దత్తత తీసుకుంటూ ఉండేవాళ్ళు. చాలా మంది పిల్లలు పెరుగుతూ ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గర. దత్తత స్వీకారం వాళ్ళు చేయటమే కాకుండా అలా కూడా తెచ్చిపెట్టుకుంటూ ఉండేవాళ్ళు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరికైనా జాతకంలో పంచమ స్థానంలో శని, బుధులు ఉండటమో, ఆ క్షేత్రాలు పంచమ స్థానాలు కావటమో, ఆ స్థానాల మీద శని దృష్టి ఉండటమో, అక్కడ గుళిక కూడా ఉండటం లాంటివి ఉన్నప్పుడు అలాంటి స్థానాలు, అలాంటి యోగాలు, అలాంటి స్థానాల్లో శని బుధులు ఉండి అలాంటి యోగాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా దత్తత యోగం ఉంది అని చెప్పేసి మనకి కొన్ని గ్రంథాల్లో కనిపిస్తోంది. ఓకే అమ్మ, ఇప్పుడు మనకి కాల్ సిద్ధంగా ఉంది, వాళ్ళతో మాట్లాడదాం. సోనం అంటే మనకి రిజిస్టర్ చేసుకున్నారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, సోనం గారేనా మాట్లాడేది? సోనం గారు మమ్మీనండి, మదర్ నేను. ఓకే అమ్మ, ఒకసారి మీ పాప బర్త్ డీటెయిల్స్ చెక్ చేసుకుందాం. 23 నవంబర్ 1993 సంవత్సరం ఉదయం 10 గంటలకు పుట్టింది మీ అమ్మాయి విజయవాడలో. అవునండి. సో జాబ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, సంధ్యాలక్ష్మి గారితో మాట్లాడండి అమ్మా. సమస్య అండి, పాప ఇప్పుడు థర్డ్ ఇయర్ చదువుతుందండి, బీటెక్. అది జాబ్, క్యాంపస్ జాబ్ వస్తుందా రాదానా మీ ప్రశ్న? అదే అండి, క్యాంపస్ జాబ్ వస్తుందా రాదా అంటే మాత్రం చాలా ప్రయత్నం చేయాలి. అడ్డంకులు కనిపిస్తున్నాయేమా? అంటే శని మహర్దశ నడుస్తోంది, కాబట్టి రవిని దశమాధిపతిని చూస్తూ ఉన్నాడు, అంటే భాగ్యాధిపతిని చూస్తూ ఉన్నాడు. దానివల్ల కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. దీనికోసం ఏమైనా రెమెడీస్ చేసుకోవాలి. ఓం శ్రీ రాజమాతంగే నమః అనేటువంటి మంత్రాన్ని చదువుకోమనండి. బాగా పరీక్షకి కూడా బాగా ప్రిపేర్ అవ్వమని చెప్పండి. తను ప్రిపేర్ బాగానే అవుతుందండి, తీరా అక్కడికి వెళ్ళేసరికి తను మర్చిపోతుందంటండి. అదే శని మహర్దశ కాబట్టి కొంచెం మందంగా ఉంటుంది.
స్మృతి శక్తి, జ్ఞానశక్తి, బుద్ధిశక్తి స్వరూపిణి, ప్రతిభా కల్పనా శక్తి రియాచ తస్సై నమో నమః అనేటువంటి మంత్రాన్ని జపించమనండి. సరస్వతీదేవిని తలుచుకోమనండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మరుపు అనేది ఉండదు. తనకి అక్కడ కావాల్సినవన్నీ ఏ క్షణానికి ఏ ఆన్సర్కి ఏది చెప్పాలో అవన్నీ గుర్తొస్తాయి. ఓకే అండి, విన్నారు కదా. సో సంధ్యాలక్ష్మి గారు చెప్పిన రెమెడీస్ అన్ని తప్పకుండా పాటించండి. మీ అమ్మాయికి మంచి జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే సంధ్యాలక్ష్మి గారు, అయితే ఏ గ్రహాల వలన మనకి సంతాన దోషం ఏర్పడుతుందండి? అది ఏ గ్రహమైనా కావచ్చు, అంటే సహజ పాపగ్రహాలు కావచ్చు. ఇక్కడ ఇంకొకటి, పాపగ్రహాలు మాత్రమే కీడు చేస్తాయి, శుభగ్రహాలు చేయవు అనుకోవడానికి లేదు. ఎవరెవరి లగ్నానికి ఏ గ్రహాలు దుస్థానాధిపతులు అవుతాయో ఆ గ్రహాలు శుభగ్రహాలైనా సరే మేలు చేయవు. ఒకవేళ పంచమ స్థానం పాపగ్రహాన్ని సొంతిల్లయ్యి అంటే స్వస్థానం అయినప్పుడు ఆ ఇంట్లో ఆ స్వస్థానంలో ఆ పాపగ్రహం ఉన్నా కూడా సంతానం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ గ్రహమే చెడుపు చేస్తుంది, ఈ గ్రహమే మంచి చేస్తుంది అని చెప్పడానికి లేదు. కాకపోతే ఏమిటంటే పంచమానికి శని సంబంధం ఉన్నప్పుడు మాత్రం ఆలస్యం జరగడం జరుగుతుంది. అక్కడ అనేక పాపగ్రహాలు ఉన్నప్పుడు సంతాన నష్టం జరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సో అయితే సంధ్యాలక్ష్మి గారు, ఏ గ్రహం వల్ల సంతాన దోషం ఏర్పడితే ఎటువంటి శాంతి అంటే ఎటువంటి శాంతి చేసుకోవాలి మనం? అంటే ఏ గ్రహం వలన అంటే మనకి నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహంలో ఏ గ్రహం వలనైనా దోషం ఏర్పడచ్చు. అవన్నీ మనం వచ్చే వారం సవివరంగా ఏ గ్రహం వలన దోషం ఏర్పడితే ఎలాంటి దోషం ఉంటుంది, దానికి ఎలాంటి పరిహారం చేసుకోవాలి కూడా చెప్పుకుందాం. అంటే చాలా పెద్ద విషయం అనుకుంటాను. మనకు సమయం కూడా అయిపోతుంది. ఎపిసోడ్ మొత్తం పడుతుంది. ఓకే అమ్మ, సమయం కూడా అయిపోతుంది. సో విన్నారు కదా, ఏ గ్రహం వల్ల సంతాన దోషం ఏర్పడితే ఎటువంటి శాంతి చేసుకోవాలో వచ్చే వారం ఎపిసోడ్లో మనం తెలుసుకోవచ్చు. మరి ఇవాల్టి కపిల్ చిట్ ఫండ్ శుభమస్తు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం. నమస్కారం.